శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ చాలా నచ్చేటటువంటి, మెచ్చేటటువంటి ఒక వీడియో. ఎందుకంటే ఈ ప్రాబ్లంతో ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవుతున్నారు. ఇప్పట్లో లవర్స్ అయినా, భార్యాభర్తలైనా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా అవనివ్వండి, ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనమాట. ఒక్కసారి చాలు అనమాట. కేవలం 10 నిమిషాల్లో మీరు కోరుకున్న వారు మీ వశం అవుతారు. వెరీ పవర్ఫుల్ అన్నమాట అని చెప్పచ్చు. ఎంతో శక్తివంతమైన మాట. ఎవరైనా సరే ట్రై చేయవచ్చు. ఎవరి కోసమైనా సరే ట్రై చేయవచ్చు. రిజల్ట్ మాత్రం పక్కగా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మాటను అనుకున్నారంటే కేవలం 10 నిమిషాల్లో మీరు కోరుకున్న వారిని మీ వశం చేస్తుంది. ఈ నెంబర్, ఈ మాట మీరు కోరుకున్న వాళ్ళని కేవలం 10 నిమిషాల్లోనే అయస్కాంతంలాగా మీకు అతుక్కుపోయేటట్టుగా చేస్తుందన్నమాట. అంత అద్భుతమైనటువంటి మాట ఏంటంటే ఇది ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, రూల్స్ ఏంటి, ఇదనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిమ్మల్ని బ్లాక్ చేసిన మీ పర్సన్స్ మళ్ళీ మిమ్మల్ని వాళ్ళంతటి వాళ్ళే అన్బ్లాక్ చేసి వాళ్ళంతటి వాళ్ళే నీతో మాట్లాడాలనే స్విచ్ వర్డ్ అనమాట. ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. లవ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయడానికి, అంటే అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, లేదంటే ఫ్రెండ్స్ కోసమైనా సరే చేసుకోవచ్చు. మీ రిలేషన్షిప్ని హీల్ చేసుకోవడానికి పెళ్ళైన వాళ్ళైనా, లేదంటే పెళ్ళి కాని వాళ్ళైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కొత్తగా రిలేషన్షిప్ ప్రారంభించడానికి ఈ స్విచ్ వర్డ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలాగే మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా అవ్వడానికి కూడా, అదేవిధంగా ఒక రిలేషన్లో విపరీతంగా గొడవలు పడుతున్నారు, అస్తమానం గొడవలే, అరుచుకుంటారు, తిట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, కానీ చీటికి మాటికి గొడవలే, అరుచుకుంటూ ఉంటారు. ఇంకొంతమందిలో ఒకరంటే ఒకరు పడక, సరిగ్గా ఒకరినొకరు అర్థం చేసుకోక వాళ్ళ మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి వారి బంధాన్ని, రిలేషన్షిప్ని బాగు చేసుకోవడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. మన ఫ్రెండ్స్లోనే ఉంటారు. బ్లాక్ చేసినందుకు నాకు చాలా బాధగా ఉందని చెప్పి బాధపడుతూ ఉంటారు. అలాంటి బాధను మనతో చెప్పుకోవడం మనం చూస్తూనే, గమనిస్తూనే ఉంటాం కదా. అది లవ్ పార్ట్నర్ అయినా, లేదంటే ఏదైనా సరే, భార్య భర్తలైనా సరే బాధపడుతూ ఉంటే, అలాంటి వాళ్ళైనా, నీ ప్రేమించిన వాళ్ళు నాతో ప్రేమగా ఉండాలి, నా ప్రేమను అంతా కూడా, అంటే వారి యొక్క ప్రేమను అంతా కూడా నాకే పంచాలి, నాతోనే చక్కగా మాట్లాడాలి, నాతో అనుకూలంగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు అలాంటి వారిని సైతం కూడా మార్చి వేసి కేవలం 10 నిమిషాల్లోనే మీకు అప్పు చెప్తుందనమాట. ఈ మాట పరిహారము కేవలం మిమ్మల్ని అన్బ్లాక్ చేసిన వారందరికీ కూడా అయస్కాంతంలో వచ్చి అతుక్కుపోయేలా చేస్తుందనమాట. మీ వశం చేస్తుంది, మీతో ప్రేమగా మాట్లాడేలా చేస్తుంది. అంతేకాదు, జీవితాంతం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లకుండా మీ దగ్గరే కట్టిపడేసేటటువంటి ఒక అద్భుతమైన మాట ఇదనమాట. మీరు ఎలా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా కూడా వారు భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతున్నారు. అలాంటప్పుడు ఈ ఒక్క మాట మీరు చెప్పుకోవచ్చు. ఎలాంటి రిలేషన్లో అయినా సరే మీ లైఫ్ని చెడగొడుతుంటే, మీరు ఎంతో కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, మీరు పెళ్ళయి ఎంతో కాలంగా ఉన్నా సరే ఎంతో ప్రేమగా ఉంటున్నారు. అలాంటి సమయంలో థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వడం వల్ల మీ జీవితాన్ని డిస్టర్బ్ చేయడం, లేకపోతే ఎంతో కాలంగా మీతో ప్రేమగా ఉన్న వాళ్ళు సడన్గా మారిపోవడం, కేకలు వేయడం, అలాంటప్పుడు ఈ స్విచ్ వర్డ్ని చాంట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు, ఎంతో కాలంగా అమ్మాయిలు, అబ్బాయిలు నచ్చిన పర్సన్ ప్రేమించడం కోసం, ప్రేమించిన వారిని తమ జీవితంలోకి ఆహ్వానించడం కోసం మీరేం చేస్తారంటే, తమ లైఫ్లోకి అట్రాక్ట్ చేయడం కోసం ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. లవ్ని లైఫ్లోకి అట్రాక్ట్ చేయడం బాగా యూజ్ అవుతుందన్నమాట. అయితే ఈ స్విచ్ వర్డ్ వివాహమైన వాళ్ళకి, అవివాహం కాని వాళ్ళకి ఎవరైనా సరే మీ సొంతం చేస్తుంది, మీ వశం చేస్తుంది. దీన్ని మంచికి మాత్రమే వాడాలి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా, ఒకరంటే ఒకరికి ప్రేమ కలిగేలా, ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండేలా పాటుపడుతుంది. అయితే ఈ స్విచ్ వర్డ్ని, ఒక ఏంజిల్ నెంబర్ని 2 చెప్పబోతున్నాను. ఈ స్విచ్ వర్డ్ ఏంటంటే మీకు దూరమైన వ్యక్తిని అయస్కాంతంలో వచ్చి అతుక్కుపోయేలా చేస్తుంది. ఏంజిల్ నెంబర్ ఏంటంటే ప్రేమించుకున్న వాళ్ళ మధ్య గొడవలు లేకుండా, ప్రేమను, అన్యోన్యతను జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకునేలా, విడిపోకుండా ఉండేలా చాలా చక్కగా సహాయపడుతుంది. ఈ ఏంజిల్ నెంబర్ వాళ్ళు మీతో ప్రేమగా, అన్యోన్యంగా ఉంటారు. అయితే ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోవడం మొదలుపెట్టినవా ప్రతి నిమిషం నుంచి 24 గంటల్లో మీరు కోరుకున్న వారు మీ వశమవుతారు.
కాల్ అయినా మెసేజ్ అయినా ఏదో ఒకటి వస్తుంది, లేదంటే మనిషి కూడా నేరుగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి అద్భుతమైనటువంటి ఈ స్విచ్ వర్డ్ ఏంటంటే బీ లెఫ్ట్. మరొకసారి చెప్తున్నాను చూడండి, బీ లెఫ్ట్. ఇదండి స్విచ్ వర్డ్. దీన్ని మీ పర్సన్ గురించి కానీ, మీరు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారో వారిని మనసులో చెప్పుకుంటూ మీ ఎడమ చేతి పైన గ్రీన్ పెన్తో కానీ బ్లూ పెన్తో కానీ రాసుకోండి. ఈ స్విచ్ వర్డ్ కింద ఏంజిల్ నెంబర్ రాసుకోండి. ఆ ఏంజిల్ నెంబర్ ఏంటంటే 25. అంటే మరొకసారి చెప్తున్నా చూడండి, 25. ఈ ఏంజిల్ నెంబర్ని మీరు రాసుకున్నట్లయితే మీ లవ్ ఏదైతే ఉందో, మీ లవ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత అనేది పెరిగేలా చేస్తుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకునేలా చేస్తుంది. ఒకరిని ఒకరు వశమయ్యేలా చేస్తుంది. ఇక మీరు ముందుగా బీ లెఫ్ట్ అనే ఈ స్విచ్ వర్డ్ని రాసుకొని దాని కింద 25 అనే ఏంజిల్ నెంబర్ రాసుకొని దీని మీద మీరు చాంట్ చేయండి. దీన్ని చూసుకుంటూ చాంట్ చేసుకోవడం వల్ల పెద్ద కష్టం కాదు. అక్కడ కూర్చున్న ఏం పని చేస్తున్నా సరే మనుషులలో చెప్పుకుంటూ చాంట్ చేసుకోవచ్చు. ఇలా కనుక మీరు చేశారంటే, మీరు ఇలా చెప్పడం మొదలుపెట్టిన 10 నిమిషాల నుంచి 24 గంటల్లో మీరు కోరుకున్న వ్యక్తి మీ వశం అవుతారు. పక్కాగా 100కి 100% రిజల్ట్ వస్తుంది. మీరు ఎప్పుడు చేయాలంటే ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. మరి రూల్స్ ఏంటంటే, రూల్స్ ఏమీ లేదు, రెగ్యులేషన్స్ అస్సలు లేవు. ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. మీకు చెప్పాల్సింది ఏంటంటే, వారి నుండి మీ పర్సన్ మీరేం కోరుకుంటున్నారో క్లియర్గా చెప్పండి. అలాగే నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా నమ్మకంతో చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.